అంగిర మహర్షి అంటే ఎవరు? అంగిరసులకు అంగిర మహర్షికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సప్తర్షులలో అంగిర మహర్షి ఒకడు. అంగిర, అత్రి, భృగు, కశ్యప, గౌతమ, కృష్ణ, వశిష్ఠ, ఇలా కృష్ణయజుర్వేదం ఈ సప్తర్షుల యొక్క విశిష్టతను మనకు వివరించింది. అంగిరసుడు మహాతపశక్తి సంపన్నుడు. దక్ష ప్రజాపతి పుత్రిక అయిన స్మృతిని వివాహం చేసుకుంటాడు. ఈ అంగిరసుని యొక్క సంబంధీకులే అంగిరసులు అని పిలువబడతారు. ప్రణవార్థాన్ని ప్రపంచానికి వివరించటంలో అగ్రగాములు అంగిరసులు. ఋగ్వేదంలో చెప్పబడిన అనేక అనువాకములు, మంత్రములు వీరు ప్రసాదించినవే. మహాతపశక్తి సంపన్నుడైన అంగిరసుని యొక్క తేజస్సు కంటే గొప్ప తేజస్సును పొందాలన్న ఆలోచనతో అగ్ని తపస్సు చేస్తాడు. కానీ అంగిరస మహర్షి యొక్క తేజస్సు ముందు నిలవలేక అంగిరస మహర్షి దగ్గరకు వెళ్ళి, స్వామి, మీ తేజస్సుతో సమానమైన తేజస్సును ఎన్నటికీ నేను పొందలేను. మీరే ప్రథములు, మీ తరువాతనే నా తేజస్సు అని సాగిలబడి నమస్కారం చేస్తాడు. కృపతో, వాత్సల్యంతో అగ్నిని తన పుత్రుడిగా స్వీకరించి అనునయిస్తాడు అంగిరస మహర్షి. శౌనకాది మహామునులకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించిన వారు అంగిరస మహర్షి. ఇలా భారతదేశం ఋషిపీఠం. తపస్సు ఋషుల యొక్క నిత్యకృత్యం. తపస్సు ద్వారా ప్రతి వారిలో ఉద్భవించేటువంటి తేజస్సు యొక్క మాహాత్యాన్ని అంగిరస మహర్షి వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ సత్కర్మాచరణ ద్వారా సజ్జన సాంగత్యంతో జీవితాన్ని అద్భుతంగా మలుచుకుంటూ ఏ విధంగా శ్రేయోప్రథంలో ప్రయాణం చేయాలో తెలియజెప్పేటువంటి మహానుభావులే ఈ ఋషులు. వారికి ప్రతినిత్యం నమస్కరిస్తూ వారి వారసులమైన మనం ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆ తపశక్తితో తేజస్సును పెంచుకుంటూ ఊర్ధ్వముఖంగా మన ప్రాణశక్తిని పైకి ప్రయాణం చేయిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం.